సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని సూరంపల్లి గ్రామంలో మాదాడి సుధారెడ్డి జ్ఞాపకార్థం ఉచిత వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. శిబిరంలో గ్రామ ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను కూడా అందజేశారు. అనంతరం విజయరాణి మాట్లాడుతూ తమ సొంత గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుని ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగాధరి, స్వప్నస్వామి, ఉప సర్పంచ్ సాటి సాయి, పాలకవర్గ సభ్యులు, ఆశా వర్కర్లు బొల్లం రేణుక, పంచం కనకలక్ష్మి, గ్రామ పెద్దలు మాదాడి నరేందర్, వాసుదేవరెడ్డి, మాదాడి విజయభాస్కర్ రెడ్డి, సోనగారి లక్ష్మయ్య, విష్ణువర్ధన్ రెడ్డి, ఏలూరి నరసింహులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పర్వదిన సందర్భంగా మన గ్రామానికి రావడం ఈ డాక్టర్ల విశేషం. శ్రీమతి విజయరాణి గారు, మరి ప్రమోద్ కుమార్ గారు, మరి ఇంకో డాక్టర్ గారు ప్రసన్న కుమార్ గారు, వీళ్ళందరికీ మన గ్రామం తరఫు నుంచి ఎందుకంటే వెల్కమ్. ఈ రోజు ఎందుకంటే శ్రీరామనవమి నాడు రావడం విశేషమే. ఈ రోజు నిర్వహించడం కాబట్టి మన ప్రజలందరికీ, మన గ్రామ ప్రజలందరికీ ఈ యొక్క పేషెంట్లను చూసి వారికి తగినటువంటి మందులు ఇవ్వడం జరిగింది. ఇక ముందు ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేక కూడా ఇంతకుముందు కంటి డాక్టర్ ఒక్కరే వచ్చి చూసిరు, మామూలుగా వెళ్ళిపోయారు. వాళ్ళు ఫీజులు వసూలు చేసిరు, మరియు అది చేసిరు. ఇంతకుముందు గతంలో జరిగినటువంటి సంఘటనలు చెప్తున్నారు. ఇప్పుడు మాత్రం మందులతో యుక్తంగా మొత్తం తీసుకొని రావడం జరిగింది. మరి ఈ మందులు కూడా గ్రాడ్యువల్గా మెల్లమెల్లగా తగ్గుతుంటుంది. ఎక్కడ అలోపతి కంటే ఈ మందులు ఇంకా చాలా బాగా పనిచేస్తాయని ఆశిస్తున్నాం. మరియు వీరు ఈ యొక్క మన గ్రామానికి మన యొక్క మన సూరంపల్లి గ్రామ ఆడబిడ్డ అయినందుకు వాళ్ళు ఇతరులు మిగతా డాక్టర్లు కూడా తేవడం కూడా విశేషం. ఇది గొప్పతనం. ఎందుకంటే మన ఊరు నుంచి ఎంతమంది డాక్టర్లు ఉన్నా కానీ వాళ్ళు కూడా ఇప్పుడు వైశ్యులలో కానీ బ్రాహ్మణులు ఇతరులు ఉన్నారు, ఎవరు తీసుకురాకపోయారు మన ఊరు నుంచి. ఎందుకంటే అది గొప్ప విశేషం తేవడం. మరి కొత్తగా సర్పంచ్ అయినందుకు పూర్తి సహకరించిన వాళ్ళే చెప్తారు. మరి ఇతరు మెంబర్స్ కూడా, మరి ఉన్నటువంటి గ్రామ పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ మన ఈ డాక్టర్స్కు సహకరించారు కాబట్టి వీళ్ళకు మనం పూర్తి ధన్యవాదాలు చెప్పుకోవాలి. మళ్ళీ ఇక ముందు కూడా మనం సహకరిస్తారని చెప్తున్నారు. ఏది మన చెవిది వినికిడి లోపం ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది వచ్చారట. అటువంటి వ్యక్తులకు కూడా మిషన్ కూడా తేవడానికి కృషి చేస్తామని ఆశిస్తారు. పరీక్షలు చేసి వాళ్ళకి తగినటువంటి సౌకర్యాలు కల్పిస్తామని, అదే మిషన్లు కల్పిస్తామని ఆశిస్తారు. ఇంకా ఏదైనా గైనకాలజిస్ట్ కానీ, ఇంకా జనరల్ ఫిజిషియన్ కానీ, ఇంకా అటువంటి డాక్టర్స్ కూడా మీకు కన్సల్ట్ ఉంటే వాళ్ళని కూడా మళ్ళొకసారి పెద్ద మొత్తంలో ఒక వారం రోజులు బిఫోర్ చెప్తే ఇంకా ఘనంగా నిర్వహిస్తాం. ఎందుకంటే ఇది తొందరగా అప్పటికప్పట్లో జరిగింది కాబట్టి మాకు అవగాహన లేకుంటే. మరి ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా కూడా మాకు కొద్దిగా బిజీ వర్క్ అవుట్లో కూడా మీకు పూర్తి సహకారాన్ని మేము అందించలేకపోతున్నాం. అయినా కానీ మీరు ఇంత ఘనంగా జరిపినందుకు మీకు ధన్యవాదాలు. మా యొక్క సూరంపల్లి గ్రామ తరపు నుంచి మా సర్పంచ్, మెంబర్లు, మరి పెద్దలు అందరి తరపు నుంచి మళ్ళీ ప్రత్యేక విలేకరులు. ఎందుకంటే మన గ్రామం నుంచి వచ్చినట్టు విలేకరులు వీళ్ళు ప్రతి విషయాన్ని ఎక్కడ ఏం జరుగుతుంది అనేది తొందరగా ఈ రోజునే అయిపోతుంది. అంటే ఇంతకుముందు గతంలో వేరే దగ్గరికి పోయి ఈనాడు విలేకరు కానీ, ప్రభావ విలేకరు కానీ, భూమి వీళ్ళంతా తీసుకురావడం జరిగింది. మన ఊళ్ళో మన పిల్లలే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా పూర్తి సహకారం ధన్యవాదాలు చెప్తూ, మరి ఈ యొక్క ప్రజల తరఫున, గ్రామ తరఫున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. మా అత్తమ్మ మాదాడి సుధారెడ్డి గారి జ్ఞాపకార్థం మేము ఈరోజు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరము నిర్వహించడం జరిగింది. నేను డాక్టర్ విజయరాణి, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈరోజు మాదాడి సుధారెడ్డి గారి జ్ఞాపకార్థము సూరంపల్లి గ్రామం నందు ఉచిత వైద్య శిబిరము నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా డాక్టర్ ప్రసన్న కుమారి, డాక్టర్ ప్రమోద్ కుమార్ కూడా పాల్గొనడం జరిగింది. గ్రామంలో ఉన్న ప్రజలందరినీ పరీక్షించి వారికి కావాల్సినటువంటి మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. దీనిలో భాగంగా గ్రామ సర్పంచ్ గారు ఫోన్ చేయగానే మాకు స్పందించి దీనికి సరైనటువంటి వసతులను కల్పించి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు గాను ఇందులో గ్రామ పెద్దలైనటువంటి వాసుదేవరెడ్డి గారు కానీ, నరేందర్ రెడ్డి గారు కానీ, విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, విష్ణువర్ధన్ రెడ్డి గారు మాకు ఉన్నంతలో స్పందించి అన్ని కూడా మాకు సదుపాయాలు బాగా అందించడం కూడా జరిగింది.
ఇలాంటి ప్రోత్సాహం లభిస్తే మేము మరిన్ని క్యాంప్స్ కండక్ట్ చేసి ప్రజలందరికీ కూడా ఉచిత మందులు కానీ ఇంకా నెక్స్ట్ టైం మేము స్క్రీనింగ్ చేయడానికి ఇంతకుముందు వినపడటం లేదని కూడా చాలా మంది వచ్చారు. అలాంటిది ఒకసారి ఉంటే మేము చెవి మిషన్ కూడా ఇక్కడ పరీక్షించి అలాంటి డాక్టర్స్ కూడా తీసుకొని రావడానికి మా వంతు కృషిని మేము చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. కాదు కానీ ఇది కరెక్ట్ అండి.